బ్రేకింగ్ న్యూస్ చూసిన కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్థానాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పుష్కరాలు ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు నుంచి మే 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని నదీ తీరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత రేవంత్ దంపతులు సరస్వతి నది పుష్కర స్నానం చేయనున్నారు. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కర ఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యానికి దేవాదాయ శాఖ ప్రాధాన్యతనిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్థానాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలు ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేటివ్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. స్వప్న చారిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దీనిపై చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఈ ఉదయం మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగినటువంటి తొలి పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పూజలు, మరి ఆ తర్వాత పుష్కరాలు మొత్తం కూడా ఈ ఉదయం 4:45 ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దంపతులు పుణ్యస్నానాలు ఆచరించిన మీదట ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే రోజుకు కనీసం 1,00,000 మంది ఈ పుష్కరాలకు హాజరవుతారనేది ప్రాథమిక అంచనా. మరి అయితే ఈసారి ఈ పుష్కరాలకు విరివిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేటటువంటిది కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. మరి గతంలో చూసుకున్నట్టయితే గతానికి ఇప్పటికీ ఏదైతే ఈసారి భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు అయితేనేమి, ఎక్కడికక్కడ ఆయా ఆర్టీసీ రవాణా సంస్థలు ఏర్పాట్లు పూర్తిగా చేశాయి. ఇటువైపు తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇటువైపు నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. అంతేకాకుండా ఒక టెంట్ హౌస్ అనేది ఒకటి ఏర్పాటు చేసేసి స్థానికంగా భక్తుల ఏర్పాట్లకు సంబంధించి అక్కడ రుసుము చెల్లించి అక్కడ విడిదిగా ఏదైతే సేద తీరేందుకు కూడా భక్తులకి ఈ అవకాశం కల్పించారు. ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు పూర్తిగా సౌకర్యవంతంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. అయితే సరస్వతి పుష్కరాలు గతంలోకు ఇప్పటికు భిన్నత్వం కనిపించింది అనే విధంగా ఏదైతే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పూర్తిగా భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి అంతేకాకుండా ఇప్పటికే ఈ భద్రతా విషయంలో కూడా చాలా వరకు భక్తుల రద్దీ కారణంగా ఏర్పడేటువంటి తొక్కిసలాట్లు అయితేనేమి ఇతరత్ర అనర్థాలు ఏవి కూడా ఇక్కడ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, ఎక్కడికక్కడ గుమికూడేటటువంటి ప్రజలు ఉన్న దగ్గర భద్రత కూడా అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయటం, మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు అంటే ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి ఈ పుష్కరాలు ఈ నెల 26 వరకు ఓవరాల్గా 12 రోజుల పాటు ఈ పుష్కరాలు అయితే జరగనున్నాయి. ఈరోజు ఉదయం 5:45 ఈ పుష్కర స్నానాలు అనేవి ప్రారంభించారు పూజలు చేసిన అనంతరం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు పుష్కర పుణ్యస్థానాలకి వెళ్ళి అక్కడ 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని కూడా నదీ తీర ప్రాంతంలో ఆవిష్కరించనున్నారంటూ కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి.
అది ఈసారి శాశ్వతంగా ఆ ఏకశిల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే కనుక సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఒక ఐకాన్ అనేటటువంటిది ఉండాలి కాబట్టి ఇంతవరకు ఆ యొక్క కాళేశ్వరం ప్రాంతంలో ఒక ఐకాన్ ఏది కూడా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయలేదు. మరి ఇది శాశ్వతంగా ఇక్కడ ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఈ పుష్కరాలకు సంబంధించి 35 కోట్ల రూపాయల వ్యయాన్ని భారీ బడ్జెట్ వెచ్చించారు. ఈ కాళేశ్వరం ఏరియాకు సంబంధించి గతానికంటే మించి ఈసారి ఇవన్నీ తీసుకురావాలనేటటువంటిది ప్రభుత్వ సంకల్పం. మరి దీన్ని ఈ పుష్కరాలు అనేటటువంటివి ఏదైతే దేశం మొత్తానికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సంరంభం ఏదైతే కుంభమేళ ఎలా జరిగిందో, గోదావరి పుష్కరాలు ఎలా జరిగాయో వాటికి ధీటుగా కాకపోయినా కూడా ఈ యొక్క పుష్కరాలను చూస్తే ఆ యొక్క ఆధ్యాత్మికత, ఆ యొక్క పారవస్యం గుర్తుకు రావాలనే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి అంతేకాకుండా ప్రధానంగా భక్తులకు ఎటువంటి అనర్థాలు, అసౌకర్యాలు కలగకుండా ఉండేటందుకు మాత్రమే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనుక చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఏదైతే ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నంబర్లు కేటాయించడం అయితేనేమి, ఎక్కడికక్కడ వారికి కావాల్సినటువంటి సహాయం ఏదైతే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఈ విషయంలో తొలుత భక్తులు దర్శనాలు, ఆలయ దర్శనాల కంటే కూడా ముందర వారికందరికీ కూడా భక్తి వాళ్ళు వెలిబుచ్చుకునేందుకు కావాల్సినటువంటి సౌకర్యాలను మాత్రం ముందుగా ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ఇందుకు ఆల్రెడీ దీనికి సంబంధించి మంత్రులు, అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టుగా సమాచారం ఉంది. మరి అంతేకాకుండా దీనికి వచ్చే విఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, విఐపీల వల్ల భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి అనర్థాలు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అయితే విఐపీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలకు సంబంధించి సమయం కూడా ఉంది. వీరి నుంచి విఐపీల మూలంగా సాధారణ భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టారు. స్వప్న. అయితే టీవీరావు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పుష్కరాలకు సంబంధించి కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదు, ఇటువైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే దేశ నలుమూలల నుంచి కూడా ఈ పుష్కర స్థానాలు, పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అని అయితే చెప్తున్నారు. అయితే ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందా? అదేవిధంగా ఇక్కడ భద్రతా పరంగా కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగితే వారిని ప్రొటెక్ట్ చేయడానికి కావచ్చు, పోలీస్ బృందాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు సెక్యూరిటీ పరంగా? భక్తులైతే కనుక దాదాపుగా రోజుకు 1,00,000 మంది చొప్పున అంచనా వేసినా కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే దాదాపు 30 లక్షల మంది ఈ పుష్కర స్నానాలు ఆచరించేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది సమాచారం. మరి అంతేకాకుండా ఇక భద్రత విషయానికి వస్తే ఏదైతే రూట్లు ఎక్కడికక్కడ వాహనాల పార్కింగ్ దగ్గర నుంచి ఇతరత్ర భక్తులకు సంబంధించినటువంటివి ఏదైతే రవాణా వెసులుబాట్లు అయితేనేమి వీటన్నింటిని కూడా ఎక్కడికక్కడ ఏ రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాళేశ్వరానికి నేరుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. అట్లాగనే కర్ణాటక నుంచి ఏర్పాట్లు చేశారు. అలాగే తమిళనాడు నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మహారాష్ట్ర నుంచి నేరుగా కాళేశ్వరానికి బస్సులు ఏర్పాటు చేయటం, ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఏంటంటే సరస్వతి పుష్కరాలంటే ఆ విశిష్టత, ఆ ప్రత్యేకత వేరు అనేటటువంటి దాని మీద అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈసారి సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రాండ్గా చేయడంతో మరి ఇక్కడ వెసులుబాట్లు, సౌకర్యాలు సమర్థవంతంగా నిర్వహించడంతో ఇక భక్తుల ఫ్లోటింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పుష్కరాల గురించి తెలియని వారు ఉండరు. దాదాపు ఒకవేళ దీని ప్రాధాన్యత, విశిష్టత తెలిసిన కొద్దీ ఈ 10-12 రోజుల్లోనే ఇంకా భక్తులు అంచనాలకు మించి పెరిగేటువంటి అవకాశం ఉంది. స్వప్న. అయితే టీవీరావు, మనం ఇప్పుడు భారత్కి అలాగే పాకిస్తాన్కి మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలకు కావచ్చు, కొన్ని ప్రాంతాలకు కావచ్చు అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఒకే చోట ఉండొద్దు అంటూ కొన్ని సందర్భాల్లో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న ఈ పుణ్యస్థానాలు అలాగే ఈ పుష్కరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లీన్ చిట్ ఏమైనా వచ్చిందా? నిఘా సంస్థల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన భద్రతా పరంగా టోటల్గా క్లీన్ చిట్ అయితే రావడం జరిగిందా?
అయితే ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ముందుగానే చెప్పాయి. ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టేటప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా నిఘా వర్గాలు సమాచారం అందిస్తాయి. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి అవకాశం లేదు. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా మనకు ఏదైతే అసాంఘిక శక్తులు అరాచక శక్తులు ఎవరైనా కూడా ఉంటే కనుక ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైతే తల దూర్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపై ఒక కన్నేసి ఉంచుతారు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఉగ్రవాదులు అయితేనేమి టెర్రరిస్టులు అయితేనేమి ఎవరైనా కూడా ఇటువంటి కార్యక్రమాలకు తల తూర్చేటటువంటి ఛాన్సెస్ దాదాపుగా ఉండవు. ఎందుకంటే భారత వైపు ప్రస్తుతానికి ఉగ్రవాదులు తలెత్తి చూసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి తగిన గుణపాఠం కూడా భారత ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రస్తుతానికి ఆ పరిస్థితులు అయితే ఉండవు. మరి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి సమాచారం అయితే రక్షణ పరంగా భద్రతా పరంగా మన బలగాలు కానీ అన్నీ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాయి. ఇటువంటి ఛాయలు ఏదైతే అభద్రతకు సంబంధించి ఏదైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయనేటటువంటి అంశాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే కనుక బయటికి రాలేదు. మరి అటువంటి ప్రమాదం ఏదైనా పొంచి ఉంటే కనుక ప్రభుత్వాలు ముందే హెచ్చరిస్తాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తాయి. మరి ఇవి ప్రస్తుతానికైతే కనుక సరస్వతి పుష్కరాలకు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు భక్తులు పూర్తి స్థాయిలో తమ భక్తి పారవస్యాలను కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో వెల్లడి చేసుకోవచ్చు. మరి అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతకు సంబంధించి ఏదైతే సరిహద్దుల్లో ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి కానీ మరి ఉగ్రవాదులు ఏదైతే హింసాత్మక ఘటనలు అయితే కనుక ఏమాత్రము కూడా ఈ పుష్కరాల్లో జరిగేటటువంటి అవకాశాలు లేవు అని మనం చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ టీవీ.